హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సూర్యకమల యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు మా నాన్నమ్మ చేసిన బీరకాయ కొత్తిమీర కారం చేసి చూపిస్తానండి. కావలసిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, కొత్తిమీర, అల్లము, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, చింతపండు, ఉప్పు, ఆయిల్. ముందుగా పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, చింతపండు మిక్సీ పట్టుకోవాలండి. కొత్తిమీర అది ఇలా ఆడుకుని పెట్టుకోవాలండి. ఇవి సిమ్లో పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. కూరకి తగినంత ఆయిల్, ఎక్కువ పట్టదు దీనికి. జీలకర్ర కొంచెం వేసుకోవాలండి. జీలకర్ర వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుని మగ్గ పెట్టుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. పసుపు, కొద్దిగా కరివేపాకు, సాల్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇది వేసి కలిపేసి మొక్క పెట్టేసుకోవాలి. మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో ఇలాగా. రెడీ అయ్యేలోగా నా చిన్నప్పుడు మా ఊరి పండగ విశేషాలు అవి చెప్తానండి. మా ఊరు కండవిల్లండి. చాలా బాగా పండగలు అవి జరిగేవి అక్కడ నా చిన్నప్పుడు. మా స్కూలు అవన్నీ చాలా బాగుండేవి. మా నాన్నమ్మ గారు మా ముగ్గురు అక్క చెల్లి చాలా బాగా పెంచారు. మా ఊరంతా చాలా బాగుంటుందండి. అక్కడ 18 రామాలయాలు ఉన్నాయండి మా ఊళ్ళో. ఇప్పుడు కొత్తిమీర ఈ నూనె ముద్ద వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకుని బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టి పచ్చివాసన అది పోయేదాకా మగ్గించుకోవాలండి. కూర ఇలా మగ్గిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవడమే. రెడీ అయిపోయిందండి. పైన కొంచెం కొత్తిమీర ఇలా జల్లుకోవడమే. అన్నంలో తినడమేనండి. బీరకాయ కొత్తిమీర కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని నెయ్యి వేసుకుని ఇలాగా కలుపుకొని టేస్ట్ చేసి మీకు చెప్తాను నేను తిని ఎలా ఉందో. సూపర్గా ఉండండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ కూర ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రూపంలో చెప్పండి.